హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మింత్రా కలెక్షన్స్ అండి. నన్ను చాలా మంది రీచ్ అవుతున్నారండి, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అందుకే ఈ వీడియో. ఎన్ని క్వశ్చన్స్ అంటే సరుకు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా స్టార్ట్ చేశారు, ఎంతలో స్టార్ట్ చేశారు, చాలా అంటే చాలా క్వశ్చన్స్. మాకు కూడా ఏమన్నా హెల్ప్ చేస్తారా, ఎలా ఉంటుంది, ఎలా ఎంతలో స్టార్ట్ చేయాలి అక్క, వాళ్ళు ఇంతలో స్టార్ట్ చేసి ఇచ్చంటున్నారు అని చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందరికీ ఒకే సమాధానం ఇస్తాను. ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ లాంగ్ వీడియో లింక్ ఇచ్చేస్తాను, ప్లీజ్ దయచేసి చూడండి క్లారిటీ. ఫస్ట్ క్వశ్చన్, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ట్రెండ్ అయిపోతుందండి. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా హోల్సేలర్ షాప్స్, మ్యానుఫ్యాక్చర్ షాప్స్, సూరత్ షాప్స్ అందరూ అంటున్నారంట 5Kకి స్టార్ట్ చేసేయండి, 5K ఉందా మీ దగ్గర, రండి బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం, 10K ఉందా బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అని ఇలా అడుగుతున్నారు. నమ్మచ్చా అక్క అని నేనైతే బిగ్ నో చెప్తానండి. ఎందుకంటున్నారా, ఈ అక్క ఏంది ఇలా చెప్పేస్తుందని? ఇదే సత్యం అండి, ఇదే నిజాలండి. మీరు సరే ఒక్క ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, నేను కూడా అలా అనుకునే స్టార్ట్ చేస్తాను. కానీ నా ప్యాషన్ అండి ఇది, నేను ఎంత తిరిగాను మీకు అన్ని డీటెయిల్గా చెప్తాను. 5K ఉంది మీ దగ్గర, ఇప్పుడు నేనే హోల్సేలర్ అనుకోండి, నా దగ్గరకు వస్తారు, ఏం చెప్తాడు, 5K ఉంది కదా వచ్చేయండి స్టార్ట్ చేస్తాం. మీరు వెళ్తారు వాళ్ళు నమ్మి. ఒక్కసారి 500 రూపీస్ అనుకోండి, ఒక బండల్ చూపిస్తాడు, దాంట్లో ఎంత ఉంటుందో తెలుసా అండి, 20 పీసెస్ ఉంటుంది. అంటే మీరు ఎత్తుకెళ్ళిన 10,000కి ఒకే రకం శారీ 10 వస్తాయి, సారీ 20 వస్తాయి. ఏం చేసుకుంటారండి? పోనీ నమ్మి తీసుకున్నారు, ఎంతో వచ్చేసినాము, స్టార్ట్ అన్నా చేద్దాము అనేసి, అంత దూరం నుంచి వచ్చినందుకన్నా స్టార్ట్ చేద్దామని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఏం చేస్తారండి, మీరు మీ సరౌండింగ్స్లో కస్టమర్స్కి, వీటికి వాటికి అన్నిట్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టాలంటే నిజం చెప్తున్నా అండి, సరుకు 5,000తో 10,000తో స్టార్ట్ చేశారండి, ఆన్లైన్లో కుదరదండి. మీరు జస్ట్ యూట్యూబ్లో స్టార్ట్ చేసుకోండి, లేదా వాట్సాప్లో అట్లా అయినా అయితే కుదురుతుందేమో. ఎందుకంటే చెప్తున్నా కదా, ఇప్పుడు 20 శారీస్ తెచ్చుకున్నారు, మీరు వాట్సాప్లో స్టార్ట్ చేస్తారు ఫస్ట్ గ్రూప్, లేదా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ పిలిచి స్టార్ట్ చేసేస్తారు. ఆ 20 శారీస్లో మీకు టాప్ 5 ఉంటాయి కదండి, ట్రెండింగ్ కలర్స్, వైలెట్, రెడ్, డార్క్ కలర్స్ 5 ఉంటాయి, అవి తీసుకెళ్ళిపోతారు. నెక్స్ట్ మళ్ళీ వస్తారు వేరే కస్టమర్స్, నెక్స్ట్ రోజు ఆ కలర్సే కావాలంటారు, ఆరెంజ్ ఇలాంటి కలర్సే బాగా ట్రెండ్ అయ్యే కలర్సే కావాలంటారు. ఈ లైట్ కలర్స్ ఉంటాయి కదా, ఆ బండల్ కంపల్సరీ తెచ్చుకోవాలి కదా, ఆ బండల్స్ లో మిగిలిపోతాయి. ఎన్ని మిగిలిపోతాయి? 5 పోయి 15 మిగిలిపోతాయి. నెక్స్ట్ వచ్చే కస్టమర్ కూడా ఆ 5 కలర్సే అడుగుతాడు. ఏం చేస్తారండి, ఫస్ట్ రోజు లేదంటారు, అయ్యో ఈసారి పోనీలే అని మనసుకు సర్దు చెప్పుకొని, మళ్ళీ నెక్స్ట్ రోజు వస్తారు, మళ్ళీ ఆ 5 కలర్సే అడుగుతారు. మళ్ళీ ఏం చెప్తారు, అయ్యో ఇట్లయితే కస్టమర్స్ పోగొట్టుకుందాము, సరేలే వచ్చింది కదా 2000 అన్నా పోయి తెచ్చుకుందాం అంటారు. మళ్ళీ వెళ్తారు, వాళ్ళని రీచ్ అవుతారు. ఏం చేస్తారండి, మీకు వెళ్ళి మీరు అడిగిన కలర్స్ ఇస్తాడా? లేదు, మళ్ళీ బండల్ ఎత్తి మీ చేతిలో పెడతారు. మీరు ఆ కస్టమర్స్ని పోగొట్టుకోకూడదని మళ్ళీ తెచ్చుకుంటారు. ఆ 5 కలర్స్ సేల్ అవుతుంది. ఇక్కడ 15, అక్కడ 15, మొత్తం 30 శారీస్ మిగిలిపోతాయి. మీరేమో 20,000 పెట్టేశారు ఒకే రకమైన శారీ మీద. వేస్టా కాదా అండి? నమ్మారు కదా, 5,000 పెట్టి 10,000 పెట్టి స్టార్ట్ చేయొచ్చు అంటే ఇలా ఉంటుందండి. సో వాళ్ళు చెప్పింది ఏది నమ్మకండి. మీరు స్టార్ట్ చేయాలి, ఎంతలో స్టార్ట్ చేయాలంటే ఎవరు చెప్పలేరండి ఎంతలో స్టార్ట్ చేయాలి. ఆన్లైన్లో స్టార్ట్ చేయాలంటే మినిమం నేను బాగా క్లియర్గా చెప్తున్నా అండి, మినిమం 2 లక్షలు ఉండాలి. ఇదైతే నిజమండి. ఏమి అక్కడ మా ఆశల మీద నీళ్లు కొట్టేసింది అనుకుంటున్నారా? నిజాలే చెప్తున్నా అండి. ఎందుకంటే మీరు ఎవరో మాటలు నమ్మి వచ్చేసి పెట్టేసి లాస్ అవ్వకండి. అదైతే నో అండి.